జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు త్రివ్లాగ్స్ అఫీషియల్ ఛానల్. గత నెల రోజులుగా మన ఛానల్లో ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. సారీ ఫర్ దాట్. కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా కొన్ని డిలే చేస్తూ వచ్చాను. ఇక మీదట వారం వారం టెంపుల్ వీడియోస్ వస్తుంటాయి. ఈరోజు వీడియో చూపించబోయే దేవాలయం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన దేవాలయం. అదే అరుణాచలంలో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర దేవాలయం. ఈ దేవాలయం ఎంత ఫేమస్ అయిందంటే ఇక్కడ తమిళ వాళ్ళకన్నా తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు భగవంతుడి దర్శనానికి. ఈ దేవాలయం ఫేమస్ అవ్వడానికి కారణం రెండు రీజన్స్ అండి. ఒకటి చాగంటి వారి ప్రవచనం ద్వారా, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా అంత ఫేమస్ అయింది ఈ దేవాలయం. వీళ్ళు చెప్తేనే ఫేమస్ అవ్వలేదండి దేవాలయం. ముందు నుంచే దేవాలయం చాలా పవర్ఫుల్ అండ్ స్పెషల్. మనకి నేచర్లో 5 ఎలిమెంట్స్ తెలుసు కదా: గాలి, వాన, నిప్పు, నీరు, భూమి, ఆకాశం అని. ఆ పంచభూతాలకి అతీతంగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క లింగం వెలిసింది. ఈ ప్రదేశంలో అగ్నిలింగానికి ప్రతీకగా అరుణాచలేశ్వరుడిగా వెలిసారు స్వామివారు. మీరు చూస్తున్నది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఉన్న స్వామివారు స్వయంగా ఒక భక్తుడిని కాపాడడానికి ప్రత్యక్షంగా వచ్చారు కాబట్టి ఇక్కడ స్వామివారిని స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు. అండ్ మీరు ఎదురుగా చూసేది 1000 కాళ్ళ మండపం శ్రీకృష్ణ దేవరాయలు కట్టించింది. అండ్ మీరు చూసినట్టయితే కొంతమంది భక్తులు శంఖం పూరించుకుంటూ దర్శనానికి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మీకు దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంది. అండ్ అలాగే 50 రూపీస్ టికెట్ కూడా ఉంది. ఈ ఎదురుగా లైన్ కనిపిస్తున్న లైన్ వచ్చేసి 50 రూపీస్ టికెట్ అండి. ఇటు సైడ్ వచ్చేసి మేము వెళ్ళే లైన్ వచ్చేసి ఫ్రీ లైన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవాలయం లోపల ఉన్న శివగంగ తీర్థం. ఇది చాలా పురాతనమైన తీర్థం అని చెప్తుంటారు ఈ గుళ్ళో. ఇలా క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 20-30 అరగంట సేపు వరకు క్యూ లైన్లో నడుచుకుంటూ వెళ్ళాలి లోపల దర్శనానికి. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గుడి వెనకాలనే కొండ ఉంది, అరుణాచలం కొండ. ఆ కొండ మీద వచ్చే గాలి గుడి వైపు వస్తాయండి. లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీకు గాలి వీస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ దేవాలయంలో మొత్తం 9 గోపురాలు ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో కట్టినవి. నడక మార్గంలో మీకు దాహం అనిపిస్తే తాగడానికి నీళ్ళ ఫెసిలిటీ ఉందండి. అలాగే ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటే తిన్న తర్వాత డస్ట్బిన్లో పడేయడానికి డస్ట్బిన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేసినట్టయితే చెట్టు ఉన్న ప్రాంతంలో తవ్వకుండా రేకుల షెడ్ అందరూ కట్ చేశారు. కాస్త కొంచెం గాలి వస్తుందని చెట్లను కాపాడడానికని. ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. ఇలా క్యూ లైన్ నడుచుకుంటూ వెళ్తే మీరు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళవచ్చు. మీరు చూడవచ్చు ఆలయం ఎంత విశాలంగా ఉందో. అండ్ ఆలయం లోపల కెమెరా ఎలా ఉందండి, ఇది ఒక్కడే నాకు నచ్చలేదు. గుడి లోపల వచ్చినప్పుడు మనకు అటెన్షన్ దేవుని పెట్టాలి, కానీ అందరు ఫోన్స్ మీద పెడుతున్నారు. అండ్ ఇది స్వామివారి గర్భగుడికి వెళ్ళే మార్గం. అండ్ అవతల వచ్చేసి ఫ్రీ దర్శనం అయితే, యువతల వచ్చేసి 50 రూపీస్ టికెట్ దండి. అండ్ మీరు చూడవచ్చు లోపల ఇవాళ వీకెండ్ కారణంగా ఎంతమంది రష్ ఉన్నారు. అండ్ ఈ లోపల గర్భగుడి లోపల కూడా కెమెరా అలౌ చేస్తారండి, కాకపోతే ఫోటో షూట్ చేయొద్దంటారు. ఆ పక్కన కనిపించేవి పాండవులు ప్రతిష్ఠించిన లింగాలని చెప్తున్నారు. దర్శనం చేసుకోండి. మీరు గర్భగుడిలో స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వస్తే పంచపాండవుల ప్రతిష్ఠించిన లింగాలు ఉన్నాయి, దర్శనం చేసుకోండి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే శివభక్తులైన నాయనార్ల మూర్తులు కూడా కనిపిస్తాయి, దర్శనం చేసుకోండి. నాయనార్లతో పాటు అప్పర జ్ఞాన సంబంధం వాళ్ళు కూడా దర్శనం ఇస్తారు. వీళ్ళందరూ శివుడికి పరమభక్తులు. ఎలాగైతే విష్ణువుడికి ఆల్వార్లు ఎట్లనో శివుడికి నాయనార్లు అన్నమాట. వీళ్ళే ఆ నాయనార్లు. దర్శనం చేసుకోండి. అరుణాచలేశ్వరి దర్శనం అయిన తర్వాత మీరు నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఈ కనిపిస్తున్న అమ్మవారి మందిరం ఉంది కదా, ఈ ప్రాంగణంలోనే అమ్మవారి దర్శనం ఇస్తారు, దర్శనం చేసుకోండి. మీరు కనుక గర్భగుడి ఆ ప్రాకారం కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే తిరుమలలో కూడా ఆనంద నిలయం చుట్టూ ఉన్న ప్రాకారాలు కూడా అలాగే ఉంటాయండి. కట్టిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ అవతల పక్క ఉన్నది స్వామివారు అయితే, యువతల పక్క ఉన్నది అమ్మవారు.
ఇప్పుడు మీరు చూస్తున్న రికార్డింగ్ వచ్చేసి ఆ నెక్స్ట్ డే తీసిన రికార్డింగ్ అండి. ప్రీవియస్ డే రోజు మేము దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ దర్శనానికి వచ్చాము ఉదయం 7ంటికి. ఉదయం పూట వచ్చినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉంది, చూడడానికి బాగుంది దేవాలయం. వ్యూ వెనకాల కొండ కింద ఉన్న దేవాలయం చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ దేవాలయంపై ఇచ్చిన శాసనాల ప్రకారం 9వ శతాబ్దంలో కట్టించారని చెప్తున్నారు. అలాగే కాలక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు కానివ్వండి, అమ్మని కానివ్వండి, బల్లాల మహారాజ్ కానివ్వండి ఈ ఆలయానికి సంబంధించి మరమ్మతులు చేయించారని చెప్తుంటారు. అరుణాచలేశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పురాణాల్లో చూసుకున్నట్టయితే బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అన్న పోటీ వచ్చి వాదించుకోవడం మొదలుపెట్టారు. అయితే తమలో ఎవరు గొప్ప అని చెప్పేసి అని శివుడిని కోరగా శివుడు తన లింగ రూపాన్ని దాల్చి దీని మొదలు భాగం చివరి భాగం తెలుసుకున్న వారికి నేను వారు గొప్ప అని చెప్పేసి నిర్ణయిస్తానని చెప్పేసి అన్నారు. అయితే విష్ణుమూర్తి వరాహ అవతారం ధరించి కింది భాగానికి వెళ్తే బ్రహ్మదేవుడు హంసవాహనం ధరించి పైకి తల భాగానికి వెళ్తారు. అయితే విష్ణుమూర్తి తన చివరి ఎంత పాతాళం దాకా వెళ్ళినా సరే తన చివరి భాగం దొరకలేదు. అయితే తమ మధ్య తమ భేదభావం లేకుండా అందరూ సమానమని తెలుసుకున్నాడని చెప్పేసి విష్ణుమూర్తి శివుడికి చెప్తాడు. అయితే బ్రహ్మదేవుడు అహంకారంతో తాను గొప్ప వాళ్ళని నిరూపించుకోవడానికని అబద్ధం చెప్పేసి శివుడి ముందు నేను మొదలు భాగం కనిపెట్టానని చెప్పేసి సాక్ష్యంగా ఒక మొగలి పువ్వును అలాగే ఆవును తీసుకొస్తాడు. ఇది అబద్ధమని తెలిసిన శివుడికి బ్రహ్మదేవుడికి శాపం ఇస్తాడు. నువ్వు భూమి మీద పూజింపబడవు, నీకు దేవాలయాలు ఉండవని, అలాగే మొగలి పువ్వు పూజకు పనికిరావని, ఆవుని తలభాగం పూజించరాదని చెప్పేసి అని శాపం ఇస్తారు. ఈ విధంగా అహంకారాన్ని తొలగించడానికి శివుడు అగ్నిస్తంభానికి మారిన పవిత్ర స్థలమే తిరువన్నామలై. శివుడి అగ్ని యొక్క భారీ విశ్వస్తంభంగా కనిపించినప్పుడు విష్ణు మరియు బ్రహ్మదేవుడు మానవజాతి ప్రయోజనం కోసం తక్కువ గురు రూపంలో మార్చమని తమ అంకితమైన ప్రార్థనల ద్వారా ఆయన అభ్యర్థించారు శివుడిని. అయితే శివుడి బ్రహ్మ విష్ణువుల అభ్యర్థన మేరకు ప్రస్తుతం మరుల్మిగు అన్నామలయార్ ఆలయంలో ఉన్న కొండ దిగున శివలింగం రూపాన్ని తీసుకున్నారు. పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుని కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని అంతిమ అంధకారంలో నెట్టింది. దానికి ప్రాయశ్చిత్తంగా పార్వతీదేవి కాంచీపురంలో ఇసుక శివలింగంతో తయారు చేసిన లింగాన్ని పూజించడం ప్రారంభించింది. అయితే పరమశివుడు ఆమెను తిరువన్నామలై వెళ్ళి శరీరంలో సగభాగాన్ని పొందేందుకు తపస్సు చేయమని కోరాడు. ఆమె ప్రార్థనలో అంకిత భాగంగా ఉండమని చూసి మాకిదసురుడు అనే రాక్షసుడు ఆమె తపస్సును భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. తమిళ మాసం కార్తీక పౌర్ణమి రోజున పార్వతీదేవి దుర్గాదేవి రూపాన్ని ధరించి రాక్షసుని సర్వనాశనం చేస్తుంది. అప్పుడు శివుడు కొండపై పవిత్రమైన అగ్ని రూపంలో కనిపించాడు మరియు పార్వతీదేవిని తన శరీరంలో ఎడమ భాగంలో కలిపాడు. ఈ విధంగా కార్యక్రమం పురస్కరించిన ప్రతి సంవత్సరం తమిళ మాసంలో కార్తికేయ సరిగ్గా సాయంత్రం 6 గంటలకు లింగం రూపంలో ఉన్న అర్ధనారీశ్వర భగవానుడు తనను తాను జ్యోతి స్వరూపంగా మార్చుకొని పండగ 10వ రోజున ఆశీర్వాదాలతో భక్తులను ప్రసాదిస్తాడు. భక్తుల రద్దీ అధికంగా లేనప్పుడు ఆలయం లోపల ఉన్న దేవాలయం మొత్తం తిరగనిచ్చేవారు. కానీ ఇప్పుడు భక్తుల రద్దీ అధికంగా అవడం చేత కేవలం స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తున్నాం. మీకు కనుక ఛాన్స్ ఉంటే లోపల ఆలయంలో ఉన్న ఉపాలయాలు కూడా ఖచ్చితంగా దర్శించండి, ఎందుకంటే అవి చాలా మహిమగలవి. అందులో అష్ట గణపతులు, స్తంభోద్భవ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, పిడారి అమ్మన్, కాలభైరవుడు, బ్రహ్మలింగం, బ్రహ్మతీర్థం, శివంగ తీర్థాలు ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సినవి, చాలా మహిమగలవి కూడా. మీకు బీజాపూర్ తెలుసు, టిప్పు సుల్తాన్ తెలుసు కదా, దేవాలయాలపై దండయాత్ర చేస్తూ వచ్చాడు. అయితే ఈ దేవాలయాన్ని ధ్వంసం చేద్దామని వస్తే ఈ దేవాలయ క్షేత్రపాలకుడైన కాలభైరవుడు టిప్పు సుల్తాన్ని భయపెట్టాడు. దాంతో టిప్పు సుల్తాన్ ఈ దేవాలయం వైపు చూడకుండా పారిపోయాడు. అంత పవర్ఫుల్ ఈ దేవాలయం. ఈవెన్ మనకి సిద్ధగురు అయిన రమణ మహర్షి కూడా ఈ తిరువన్నామల ప్రాంతానికి వచ్చి తన దేహాన్ని విడిచేశారు. అరుణాచలం అంటే మనకి గుర్తొచ్చేది గిరివలం కూడా. ఈ గిరివలం అంటే గిరి చుట్టూ చేయడం ప్రదక్షిణ అండి. మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఖచ్చితంగా కాలి నడకతోనే గిరి ప్రదక్షిణ చేయండి. ఒకవేళ లేని వాళ్ళు వెహికల్లో వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఆ గిరి చుట్టూ మొత్తం 10 లింగాలు ఉన్నాయి, ఖచ్చితంగా దర్శించాల్సినవి. అలాగే ఇడుక్కు పెళ్ళారన్న ప్లేస్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళండి. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎలాంటి వీడియో రికార్డ్ చేయలేదండి, సో అందుకే గిరివలం సంబంధించిన ఎలాంటి వీడియో పోస్ట్ చేయలేదు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ తిరువన్నామలై దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఉందండి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 వరకు భోజనాలు పెడుతూనే ఉంటారు. మీరు దర్శనం అయిన తర్వాత నేరుగా వెళ్ళి భోజనానికి వెళ్ళిపోవచ్చు.
మా దర్శనం అయిన తర్వాత మేము నేరుగా భోజనం చేయడానికి వెళ్తున్నామండి ఉదయం 8 గంటలకి. మాకు బ్రహ్మలింగ దర్శించే ఛాన్స్ దొరకలేదండి. గోపురం గుండా వెళ్తే మీకు బ్రహ్మలింగం దేవాలయం కనిపిస్తుంది, చూడవచ్చు. ఆ కనిపిస్తున్న ఉపాలయం వచ్చేసి బ్రహ్మలింగం ఉన్న ఉపాలయం. ఈ సామాన్య భక్తులు ఇప్పుడు ఎవరిని అనుమతిస్తలేరు వెళ్ళడానికి. ఒకవేళ పర్మిషన్ ఉంటే వెళ్ళవచ్చు మీరు. అండ్ ఇది గుడి బయటికి వెళ్ళడానికి ఇంకో ఎగ్జిట్ మార్గం అండి. ఈ పెద్ద రాజగోపురం ఉంది కదా, ఇది కట్టించింది శ్రీకృష్ణ దేవరాయలండి 16వ శతాబ్దంలో. ఉదయం పూట వచ్చాం కదండి, ఎంత బాగుందో చూడండి. ప్రశాంతంగా ఆహ్లాదకరమైన గాలి, వాతావరణం, కొండ కింద దేవాలయం చాలా బాగుంది అసలు. తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం అరుణాచలం. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశంలోనే అన్నదాన కార్యక్రమం నడుస్తుందండి. మేము ఇప్పుడు లోపలికే వెళ్తున్నాము. ఆ లోపలికి నేరుగా వెళ్ళడానికి లేదండి, వెనకాల పెద్ద క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ గుండా వెళ్ళాలి. అండ్ అలాగే బ్యాచ్ ఆఫ్ పీపుల్గా పంపిస్తుంటారు లోపల ఆ భోజనానికి. అండ్ ఈ కార్యక్రమం వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేశారని చెప్తున్నారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే భోజనానికి వెళ్ళే క్యూ లైన్ అండి ఇది. లోపల అరిటాకేసి భోజనం పెడతారండి. ఒక కూర, ఒక పచ్చడి, రసం, సాంబార్, మజ్జిగ, తాగడానికి మంచినీళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.